వెల్కమ్ బ్యాక్. 2006 జూలై 4న మిడ్జిల్ మండల ప్రజలు జెడ్పీటీసీగా తనను ఆశీర్వదించారని ఆనాడు మిడ్జిల్ ప్రజలు నాటిన మొక్క ఇవాళ పెద్ద వృక్షమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో కీలకమైన మిడ్జిల్ ప్రజలకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. తన రాజకీయ ప్రస్థానం 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా మిడ్జిల్లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో పాల్గొని మాట్లాడారు. జెడ్పీటీసీగా సువర్ణ అక్షరాలతోటి ఒక చరిత్రను లిఖించిన రోజు 2006 జూలై 4 అని గుర్తు చేశారు. ఆ రోజు అది నా గెలుపు కాదని, అది మిడ్జిల్ ప్రజల గెలుపు అన్నారు. జెడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను మిడ్జిల్ ప్రజలు హక్కును చేర్చుకున్నారని, నాది ఈ నియోజకవర్గం కాకపోయినా కూడా ఇక్కడి ప్రజలు నమ్మకంతో గెలిపించారన్నారు. ఆనాడు మీరు తీసుకునే నిర్ణయం చాలా గొప్పదన్నారు. ఉరుములు ఉరిమినా పిడుగులు పడ్డా కూడా నన్ను కలిసేందుకు వచ్చారు. 600 కోట్లు ప్రతి నెల మేము ఖర్చు పెడితే 10 ఏళ్లలో మీరు ఖర్చు పెట్టింది ఏందో లెక్కలు తేల్చండి. మొన్నటికి మొన్న మా జూపల్లి గారు సవాలు విసిరిండ్రు. 70,000 కోట్ల రూపాయల అప్పున్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ 16,000 కోట్ల రూపాయలతో మీకు అప్పచెప్తే 8,21,000 కోట్ల రూపాయల అప్పులు చేసిరు. 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మీ చేతులకు వచ్చింది. నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారిని, సంవత్సరానికి 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా 10 ఏళ్లలో 20 లక్షల పేదలకు ఇల్లు కట్టించేవాళ్ళు. నేను ఇక్కడికి వచ్చిన మా అక్కల్ని మా సోదరుని అడుగుతున్నా, మీ ఊర్లలో కేసీఆర్ ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? 1 కోటి ఎకరాలకు నీళ్లు వారిచ్చిండా? 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయ్యింది. 1,00,000 కోట్లు గోదావరి పాలైనాయి. ఇది కేసీఆర్ పరిపాలన. ఇవాళ వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు గల్లీ గల్లీ తిరుగుతున్నారు, గద్దల్లాక ఊరు మీద తిరుగుతున్నారు. రావాలి రావాలి అని. ఎవరయ్యా రావాలి అని నేను అడిగిన. అంటే పాపాల భైరవుడు ఫామ్ హౌస్ లో బంధించిన పాపాల భైరవుడు మళ్ళా బయటికి రావాలని. తెలంగాణ ఉద్యమంలో అప్పులను తప్పులను అబద్ధాలను తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు మన్నించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు. 10 ఏళ్లలో ఆయన చేసింది ప్రశ్న పత్రాలు, ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఉద్యమం జరిగితే గ్రూప్ 1 పబ్లిక్ సర్వీస్ కమిషన్ లక్షలాది రూపాయలతోని 100 కోట్లు కొల్లగొట్టి ప్రశ్న పత్రాలు పల్లి బఠానీల లాగా అమ్ముకున్నారు. ఇల్లు ఇయ్యలే, పెన్షన్ ఇయ్యలే, నిధులు ఇయ్యలే, నీళ్లు ఇయ్యలే, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వలే. మరి ఎందుకయ్యా వీళ్ళు ఇంతగానం రావాలి రావాలి అంటుర్రు? ఒక్కసారి మా సోదరులను ఆలోచన చేయమని అడుగుతున్నా. ఎందుకంటే అల్లుని మంత్రి చేసిండు, కొడుకుని మంత్రి చేసిండు, బిడ్డని ఎంపీ చేసిండు, ఓడితే ఎమ్మెల్సీ చేసిండు. ఆయన సడ్డకుని కొడుకు మందులు అందిస్తాడని రాజ్యసభ చేసిండు. వాళ్ళ చుట్టాలని దయాకర్రావును, వినోదరావును, కృష్ణారావును కావాల్సిన వాళ్ళందరినీ మంత్రులను చేసిండు. ఓడిపోతే ప్రభుత్వ సలహాదారులను చేసిండు. అందుకే వాళ్ళు తాపత్రపడుతురా, గుండెలు బాదుకుంటున్నారు, రావాలి రావాలి మా పాపాల భైరవుడు రావాలి అని. ప్రజాపాలన ఎందుకు పోవాలి? మా యువకులకు నేను సూచన చేస్తున్నా, పెళ్లికి పోయినా, సావుకు పోయినా, దావత్కు పోయినా, బీర్ షాప్కి పోయినా, బార్ షాప్కు పోయినా, కళ్ళు దుకాణానికి పోయినా, ఏడికి పోయినా చర్చ పెట్టుర్రు. ఈ ప్రజాపాలన పోవాలి ఎందుకు? ఫామ్ హౌస్ లో బందీ అయిన పాపాల భైరవుడు రావాలి ఎందుకు అని చర్చ పెట్టుర్రు. ప్రజాపాలన ఎందుకు పోవాలి? రేషన్ కార్డు ఇచ్చినందుకు పోవాలనా? సన్న బియ్యం పెట్టినందుకు పోవాలనా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు పోవాలనా? ఉచిత కరెంట్ ఇచ్చినందుకు పోవాలనా? రైతు రుణమాఫీ చేసినందుకు పోవాలనా? రైతు భరోసా చేసినందుకు పోవాలనా? వరి వేస్తే ఉరేసుకున్నట్టే అన్న ఆ దుర్మార్గుడు చెప్తే 2,88,00,000 మెట్రిక్ టన్నుల ఒట్లు పండిస్తే చివరి గింజ వరకు కొని 80,000 కోట్ల రూపాయలు చెల్లించినందుకు ప్రజాపాలన పోవాలనా? డ్రగ్స్ అమ్మేటోళ్ళను, గంజాయి అమ్మేటోళ్ళను బొక్కల పెట్టి మక్కలిరగొట్టినందుకు ప్రజాపాలన పోవాలనా? ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం పోవాలని ఎందుకంటున్నారా అంటే వాళ్ళ సంపాదన ఆగిపోయింది, వాళ్ళ దోపిడీ ఆగిపోయింది, వాళ్ళ దొంగతనాలు ఆగిపోయినాయి. వాళ్ళతో పాటు దోపిడీ చేసిన అధికారులను నిన్న మొన్న ఒక్కనొక్కరిని చూస్తే 100, 200, 300 కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఇవాళ ఏసీ బోలకు పట్టుబడుతున్నారు. ఎక్కడదా ఈ సొమ్ము? ప్రజలను దోసుకున్నది కాదా? గజ్వేల్ ఎర్రబల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? నీ తాతలు ముత్తాతలు ఇచ్చిందా? 4 కోట్ల తెలంగాణ ప్రజలని దోసుకున్నదా? నీ కొడుకు జన్వాడల 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. నీ అల్లుడు హరీష్ రావుకు 50 ఎకరాలు మోయినాబాద్ లో ఫామ్ హౌస్ వచ్చింది. ఇంకా కల్వకుంట్ల కవితకు శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. నీ సడ్డకుని కొడుకు సంతోష్ రావు లెక్కలైతే చెప్పేటట్టనే లేదు.